టీఎంసీకి ఊపిరి పీల్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వని అమిత్ షా. బెంగాల్ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ హవా ముగిసిందా? ఒకప్పుడు టీఎంసీ అంటేనే బెంగాల్ కంచుకోటగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడ్డాయి. అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీఎంసీ వరుస సవాళ్లను ఎదుర్కొంటుంది. నమస్తే, మీరు చూస్తున్నారు పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్. మిత్రులారా, రాజకీయాల్లో ఒక విషయం తరచూ చెబుతూ ఉంటారు. గెలవడం కంటే అధికారాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను గుర్తుంచుకోకపోవచ్చు, కానీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను మాత్రం ఎన్నటికీ మర్చిపోరు. బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం అదే చర్చ జరుగుతుంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీఎంసీపై ఒత్తిడి పెరుగుతోందని, పార్టీ అంతర్గతంగా కూడా అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ మాత్రం బెంగాల్లో తన రాజకీయ స్థావరాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నాల్లో కనిపిస్తుంది. కేంద్ర స్థాయిలో అమిత్ షా వ్యూహాలు, రాష్ట్ర స్థాయిలో సువేందు అధికారి దూకుడు, అలాగే బీజేపీ సంస్థాగత విస్తరణ కలిసి కొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల బెంగాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, నేతల మధ్య ఆరోపణలు, టీఎంసీ నాయకులు, పార్టీ మార్పు, టీఎంసీని వీడిన 20 మంది ఎంపీలు, పార్లమెంటరీ రాజకీయాల్లోనే ఈ పరిణామాలు సంచలనంగా మారాయి. ఈ కీలక పరిణామంతో టీఎంసీలో తీవ్ర రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటుంది. మమతా బెనర్జీ బెంగాల్ రాజకీయాల్లో తన ప్రభావాన్ని కోల్పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఎదుగుదలైనా, ఏ పార్టీ పతనమైనా చివరికి ప్రజల తీర్పే నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం బెంగాల్ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. అందుకే ఇప్పుడు బీజేపీ నాయకత్వం బెంగాల్ పై ప్రత్యేక దృష్టి పెట్టిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అమిత్ షా వ్యూహాత్మక రాజకీయాలు, రాష్ట్ర నాయకత్వం దూకుడు, కేడర్ బలోపేతం ఇవన్నీ కలిసి భవిష్యత్ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే టీఎంసీని తక్కువ అంచనా వేయడం కూడా చాలా ప్రమాదకరం. ఎందుకంటే మమతా బెనర్జీ ఎన్నో రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొని తిరిగి నిలబడిన నాయకురాలు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చివరకు ఎటు దారి తీస్తాయో చూడాలి. కానీ మమతా బెనర్జీ భవిష్యత్తులో పోటీ చేస్తారో లేదో, చేసినా గెలుస్తారో లేదో అన్న సందేహంలో ఉన్నారు. ప్రజల్లో మమతా బెనర్జీపై తీవ్ర అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అదే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం వ్యక్తమైంది. ప్రస్తుతం 20 మంది ఎంపీలు టీఎంసీని వీడడం, తదుపరి నేషనలిస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా పార్టీలో చేరడం ఎవరి వ్యూహమో, ఆ రాజకీయ ఎత్తుగడ వెనుకున్న అపర చాణక్యుడెవరో అందరికీ తెలిసిందే. కాగా టీఎంసీ పార్టీ ఉనికి మనుగడ సాగాలంటే 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాల్సిందే. లేదంటే ఆ పార్టీని బతికించడం ఎవరి తరం కాని పని. మమతా బెనర్జీకి ఇప్పుడు 72 ఏళ్లు, పార్లమెంట్ ఎన్నికల పార్టీకి 75 ఏళ్లు, మరి తదుపరి అసెంబ్లీ ఎన్నికల నాటికి 77 ఏళ్లు. ఈ వృద్ధాప్యంతో తీవ్రంగా సతమతమవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోతుంది. దేశంలో చోటు చేసుకున్న భావజాల మార్పుతో ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలు సిపిఐ, సిపిఎం మాదిరిగానే తృణమూల్ కాంగ్రెస్ కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.